చెప్పండి. నా పేరు కోటేశ్వరమ్మ సార్. ఉమ్, మాది పెదకంచర్ల విలేజ్, వినకొండ దగ్గర. ఉమ్, మాకు 6 నెలల క్రితం మా బాబు చనిపోయాడు సార్. అమ్మా సెకండ్ బాబు అమ్మా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతాడు సార్. అమ్మా ఒక మారేడుమల్లి కాడ వాటర్ ఫాల్ లో, అక్కడ వాటర్ ఫాల్ కూడా ఒక నడుస్తుంటే లోయలో పడి చనిపోయారు. నాకెందుకు చేశారు చెప్పండి. నేను దీని నుంచి బయటికి రావాలి సార్. మా ఫ్యామిలీ ముగ్గురు, మా పెద్ద బాబు, మా వారు, నేను బయటికి రాలేకపోతున్నాం సార్. అమ్మా ఏం చేస్తుంటారు మీ వారు? వ్యవసాయం సార్ మేము చేసేది. అమ్మా పిల్లలిద్దరూ బీటెక్ చదువుతారు. అమ్మా అలా జరగడం కారణం కూడా అర్థం కావట్లేదు సార్. ఒకటి, మేము బాబుని ఇంట్లో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే మా వ్యవసాయం కాబట్టి గేదెలు ఉంటవి. అమ్మా ఆ గేదెల వల్ల ఒక దూడని వేరే వాళ్ళు కొడితే అది నడుములు ఇరిగిపోయి అలా అయింది. బాగా డిప్రెషన్కి అయిన అప్పుడే, ఈ సంఘటన జరగక ముందు. ప్రమాదాలు తెలియదు, మాకు తెలియని ప్లేస్, అంత జాగ్రత్తగా ఉంటాం పిల్లల విషయంలో. కానీ ఇది జరగటం, మేము ఎవరికి అన్యాయం చేసినాం, ఒకరు వస్తువు కావాలన్న ఎవరిని మంచిగానే చూస్తాం సార్. కానీ ఇదేంటి? ఇప్పుడు ఒకటి చెప్తానమ్మా, మనం ఎవరికి అన్యాయం చేస్తేనో, లేకపోతే ఎవరికైనా మనం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తేనో సృష్టిలో సమస్యలు రాకుండా ఉంటాయి అనేది లేదు. ఇప్పుడు మన ఎనర్జీస్ ని, మీలో కొన్ని ఎనర్జీస్, మీరు ఎనర్జీయే కదా. అవును సార్. ఇప్పుడు ఈ సమయంలో మీ అబ్బాయి అనేది ఒక ఆలోచనే కదా. అవును, ఒక ఆలోచనే. అలాగే మీ అబ్బాయితో గడిపిన క్షణాలు, మీ అబ్బాయి పాదాలను నొక్కడం కావచ్చు, చిన్నప్పుడు అల్లరి కావచ్చు, పెరుగుతున్నప్పుడు మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా భావాలే కదా కేవలం. అవును సార్. అతను బతుకున్నా లేకపోయినా ఇవన్నీ భావాలే. కాబట్టి మీరు ఇప్పుడు ఆ భావాలే కదా, ఆలోచనలే కదా, దాన్ని మించి మనం ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అనుకుంటే ఒక పద్ధతి. లేదు, అవి ఆలోచనలు భావాలు అయినప్పటికీ అవి నన్ను బాధపడుతున్నాయి అని బాధపడుతూ కూర్చుంటే అదొక పద్ధతి. సో నన్ను నేను హింసించుకోవడం, నన్ను నేను బాధించుకోవడం, లేదా నన్ను నేను బాగా చూసుకోవడం, నన్ను నేను బాగా ఉంచుకోవడం, ఈ 2 అంశాల మీద మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో మీరు ప్రతిదానికి మిమ్మల్ని మీరు బాధించుకోవడం, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడాన్ని మీరు అలవాటు చేసుకున్నారు. అది మీ అబ్బాయికి కూడా వచ్చింది. కాకపోతే ఇక్కడ అందరి జీవితాలు ఒకలా ఉండవు కాబట్టి ఆ విధమైన స్థితి అతని ఎనర్జీస్ బ్లాక్ చేసి ఉండొచ్చు, అతని ఎనర్జీస్ తమ్మింపజేసి ఉండొచ్చు. ఆ విధమైనటువంటి భావజాలం అది సృష్టికి వ్యతిరేకమైనటువంటి ఫ్రీక్వెన్సీని వెదజల్లు ఉండొచ్చు. దాంతో ఈ మరణం సంభవించవచ్చు. అంతమంది చిన్నపిల్లోడప్పుడు కూడా అలాగనే మా ఊర్లో. ఇప్పుడు తల్లిదండ్రులు ముందుగా పిల్లల్ని కనడం కాదు ముందు నేర్చుకోవాల్సింది, పిల్లలకి గొప్ప సంస్కారాలతో పిల్లల్ని పెంచడం నేర్చుకొని అప్పుడు పిల్లల్ని కనాలి. అవును సార్, అర్థమవుతుంది. మనకే ఇంత సున్నిత స్వభావము, ఇంత సృష్టికి వేరైనటువంటి భావజాలం మనకు ఉన్నప్పుడు ఆ భావజాలం పిల్లలకు వస్తుంది కదా. ముందు పెళ్లి చేసుకుంటున్నారు అనగానే, పిల్లలకి అంటున్నారు అనగానే వాళ్ళకి గొప్ప సంస్కారాలు, గొప్ప తేజస్సు, గొప్ప ప్రకాశాన్ని ఇవ్వాలి. కాబట్టి మనం మారాలి అనే భావజాలాన్ని పెట్టుకొని మీ లోపల ఉండే ఈ విధమైన సున్నిత స్వభావాన్ని మీరు తీసేసుకున్నారనుకోండి, తీసేసుకున్నట్లయితే ఆ రోజు మీ అబ్బాయికి ఆ విధమైన సమస్య వచ్చేది కాదు. 100కి 1000%. అర్థమవుతుందమ్మా. అదే సున్నిత స్వభావాన్ని మీ అబ్బాయి మీ దగ్గర లేడు అనే కారణాన్ని తీసుకుని ఇంకా పెంచుకుంటున్నారు. మారాలి, ఇప్పుడు మారాల్సిన సమయంలో మారకుండా ఇంకా మిమ్మల్ని మీరే డెవలప్ చేసుకుంటున్నారు. అర్థమవుతుందమ్మా. ఎన్ని చూస్తారు ఇట్లా? ఒకటి చూడగానే బుద్ధి రావాలి కదా మనకి, మారాలి, ఇట్లా సున్నిత స్వభావం ఉండకూడదు, మనం ప్రశాంతంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి, హాయిగా ఉండాలి. అది ఒక ఫోటో ఏముంది, అది ఒక ఫోటోనే కదా. అర్థమవుతుందమ్మా. ఫోటో, అది మీ ప్రశాంతతకి ఫోటో ఆధారమా? అంతే. ఒక వ్యక్తి మీతో మాట్లాడితే ఏంది, మాట్లాడకపోతే ఏంటి, ఏమైంది? ఇప్పుడు భర్తతో మాట్లాడండి, పిల్లలతో మాట్లాడండి, ఏమైంది?
అంత వాళ్ళని ఆధారం చేసుకొని ప్రశాంతంగా ఉండగలిగే స్థితి మంచిదా కాదా చెప్పండి? మంచిదా చెడ్డదా? చెడే సార్. మరి ఎవరి మీద ఆధారపడకుండా ప్రశాంతంగా ఉండడం మీరు నేర్చుకోవాలి కదా, ట్రైన్ అవ్వాలి కదా. ఒకటి చెప్తా వినండి అమ్మా, మనం చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు అన్ని వస్తువుల మీద ఆధారపడ్డాం, అవునా కదా? ఆధారపడాలి, తప్పదు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత కూడా ఆధారపడతామంటే కరెక్టేనా? కాదు కదా సార్. అలాగే నేను ఆనందంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి అజ్ఞానంలో కొన్ని అంశాలను ఆధారం చేసుకుని బతికుండొచ్చు, అలా చేసి ఉండొచ్చు. కానీ కొంత జ్ఞానం తెలిసిన తర్వాత అవేవి కూడా వాటి మీద ఆధారపడి రావు, నాలోనే ఉంటాయి. నేను సంతోషించడానికి నాకు వేరేది ఏది అవసరం లేదు, నేను సంతోషంగా ఉండొచ్చు, నేను ఆనందంగా ఉండొచ్చు, నేను ప్రశాంతంగా ఉండొచ్చు, నాకు ఏది కూడా ఆధారం అక్కర్లేదు అనే స్థితిని మీరు పొందాలా, పొందకూడదా? పొందొచ్చు సార్. పొందాలి, పొందొచ్చు కాదు, పొంది తీరాలి. అర్థమైంది? ఇది సృష్టి నియమం. సృష్టిలో నువ్వు 15 ఏళ్ళు వచ్చినా 16 ఏళ్ళు వచ్చినా గోడ పట్టుకొని అది పట్టుకొని నడుస్తుంటే ఎలా ఉంటుంది చూసేవాళ్ళకి? ఇబ్బందిగా ఉండిద్ది. ఏంద్రా వయసు వచ్చింది ఇంకా గోడలు పట్టుకొని అట్ట నడుస్తావు, పరిగెత్తాల్సింది పోయి అంటాడు, అవునా కదా? అంతే. అలాగే ఇంత వయసు పెరుగుతున్నప్పుడు, పిల్లల్ని అనే స్థాయిలో వయసు ఉన్నప్పుడు నేను పిల్లలకి ఏం చెప్పాలి? వేరేది ఏది ఆధారం లేకుండా నువ్వు సంతోషపడాలి, వేరేది ఏది ఆధారం లేకుండా నువ్వు ఆనందించాలి అనే మాట మీ బిడ్డకు చెబితే నీళ్లను ఆధారం చేసుకుని ఆనందించాలి అని పరిగెడతాడా? ఇంట్లోనే ఉంటాడుగా, మీ కాళ్ళు ఒత్తుతూ ఆనంద సౌఖ్యాలను అనుభవిస్తాడుగా. నీ బిడ్డ నీ దగ్గరే ఉండేవాడు కదా. ఆ బయటికి వెళ్ళే గుణాన్ని మీరు ఇచ్చారంటున్నా నేను. ఆ బయటికి వెళ్ళే గుణాన్ని, ఆ బయటికి వెళ్ళే సంస్కారాన్ని, అదిగో ఆ నీళ్లతో ఈత చేసుకుంటూ ఆనందిద్దాం అనేటటువంటి గుణాన్ని మీరే ఇచ్చారు అతనికి. వేరే ఎక్కడి నుండి వస్తుంది అబ్బాయికి? మనమే ఇస్తాం, మనమే మన సంస్కారాలను వాళ్ళకి ఇస్తాం. ఆ సంస్కారాల వల్ల వాళ్ళు ముప్పుల్లో పడుతూ ఉంటే, బాధల్లో పడతా ఉంటే ఎందుకు అట్లా ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటే ఏం లాభం? మన నుండి వచ్చిన వాళ్ళు మన సంస్కారాలతోనే వస్తారు. అర్థమవుతుంది? ఇప్పుడైనా మారండి. వేరేది ఏది ఆధారం కాదు. నేను ప్రశాంతంగా ఉంచుకుంటా, నేను ఆనందంగా ఉంచుకుంటా అనే భావంతో పెట్టుకుంటే రెండో బిడ్డన్నా మంచిగా గొప్పగా ఎదుగుతాడు, ఇంకా బ్రహ్మాండంగా ఎదుగుతాడు. అర్థమైందమ్మా? ఇతనికి ఈ దేహం చాలించినటువంటి బిడ్డకి మీరు ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతారు. అరే ఈ జన్మ ఇట్లా అయింది, వచ్చే జన్మలో అయినా సరే ఇట్లా బయట ప్రశాంతత కోసం, బయట ఆనందం కోసం పరిగెత్తకు. నీలోనే ఆనందం ఉంది, నీలోనే సంతోషం ఉంది, ఎక్కడా చూడాల్సిన అవసరం లేదనే భావాన్ని మీరు ఇవ్వండి ఆ బిడ్డకి. దేహమే పోయిందమ్మా, అదే ఆత్మ ఉంటుంది కదా ఎప్పటికీ. మీరు ఆ స్థితిలో తనకి చెప్పొచ్చు, మీరు తనతో మాట్లాడచ్చు. అర్థమైందా? చెప్పేసేసి చక్కగా మీరు ఆనందంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, మీ భర్తని ఆనందంగా ఉంచండి, కుటుంబం అంతా చక్కగా ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండండి. అర్థమైందమ్మా? బయట ఏదో ఉంది అని పరిగెత్తడమే ప్రతి సమస్యకి, ప్రతి బాధలకి, ప్రతి కష్టాలకి కారణం. అది ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అక్కడి నుండి ఆ రోజు నుండి బాగుపడడం మొదలవుతుంది. అర్థమైందమ్మా? బాధపడద్దు, అస్సలు బాధపడకండి అని చెప్పలేను గాని ఇక ఆ సున్నిత స్వభావాన్ని వదిలేసేయండి, సరేనమ్మా? సున్నితమైన నేచర్ అదే అన్ని సమస్యలకు కారణం అవుతుంది. వదిలేసి మీరు ఆనందంగా ఉండడానికి మీరే ప్రధానమైన కారణం. మన క్లాసుల్లో జాయిన్ అవ్వండి, వీటి మీద కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, దానికి సంబంధించిన సాధనలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. చక్కగా గట్టిగా ఉండగలుగుతారు, చక్కగా సృష్టితో సమన్వయం ఆనందంగా ఉండగలుగుతారు. అర్థమైందమ్మా? నాకు వాట్సాప్ లో మెసేజ్. బాధపడద్దు, బాధపడకూడదు. అర్థమైందమ్మా? చక్క కళ్ళమ్మడి నీళ్ళు తుడుచుకోండి, చక్కగా రామాలయమో ఏ ఆంజనేయ స్వామి ఆలయము వెళ్ళండి, కాసేపు ఆ స్వామి విగ్రహం ముందు కూర్చోండి, మొత్తం మీ బరువు అంతా పోతుంది. చక్కగా ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉండండి కొన్ని రోజులు, ఓకేనమ్మా? తర్వాత సాధనలు అవి చేద్దురుగానే నెమ్మదిగా బయటపడతారు. ఇవి అందరి జీవితాల్లో వచ్చేవే, కాకపోతే వాటి కారణం తెలియక మనం బాధపడతాము, కారణం తెలిస్తే బాగుపడతాం. అర్థమైందమ్మా? దానికోసం అన్వేషణ సార్. ఏం అన్వేషించొద్దు, ఆనందం మీలోనే ఉంది, ప్రశాంతత మీలోనే ఉంది, హాయిగా. సరే ఇది అంత తొందరగా అరిగేది కాదు, ఎందుకంటే బాధలో ఉంటాం కాబట్టి.
ఆ బాధ తప్పించుకోవాలి అంటే మనకు భగవంతుడే దిక్కు. కాబట్టి ఈ రామాలయము, హనుమంతుడి ఆలయము, ఆంజనేయ స్వామి వారి ఆలయం, లేకపోతే శివాలయము వెళ్ళి కాసేపు ఆయన దగ్గర కూర్చుంటే మీ బాధ ఆయన తీరుస్తాడు. తర్వాత నుండి మీరు పద్ధతి మార్చుకొని ప్రశాంతంగా జీవించవచ్చు. అర్థమైందమ్మా? ధన్యవాదాలు. ధన్యవాదాలు.